ఇక రేపటి నుంచి అయితే మన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌లలో సిరీస్‌లలో మనం చూసుకున్నట్లయితే వెస్టిండీస్ మరియు మన ఇండియా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 101 మ్యాచెస్ ఆడితే అందులో 24 మ్యాచెస్ ఇండియా గెలిచింది. ఏకంగా 30 మ్యాచెస్ వెస్టిండీస్ గెలిచింది. అందులో 47 అయితే డ్రా అయిపోయాయి. ఇంతవరకు చూసినట్లయితే వెస్టిండీస్ క్లియర్ డామినెన్స్ అయితే కనపరిచింది మన ఇండియా పైన. కానీ ఆ తర్వాత ఎప్పుడే కానీ 2003 నుంచి ఇప్పటివరకు ఎప్పుడే కానీ మన ఇండియా పైన వెస్టిండీస్ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. ఇండియా అంత టఫెస్ట్ అపోనెంట్‌గా మారిపోయింది ప్రతి దేశంకు. ఇక ఈ మ్యాచ్ అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క గ్రౌండ్ స్టాట్స్ విషయానికొస్తే ఫస్ట్ ఇక్కడైతే టోటల్‌గా 37 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 14 సార్లు, అలానే 17 సార్లు డ్రా అయితే అయ్యాయి. మెయిన్‌లీ అయితే అన్ని టెస్ట్ మ్యాచెస్‌లో అన్ని గ్రౌండ్స్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మోస్ట్ లైక్లీ గెలుస్తుంది. కానీ ఈ అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే రివర్స్‌గా ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే చాలా వరకు గెలుపులైతే నమోదు చేసింది. ఇక ఈ గ్రౌండ్‌లో యావరేజ్ స్కోర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్ 340గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ 335గా ఉంది. థర్డ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 233గా ఉంది. ఫోర్త్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే కేవలం 163గా కనిపిస్తుంది. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం ఒక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఏదైతే ఒక రెడ్ సాయిల్ పిచ్. మనం రెడ్ సాయిల్ పిచ్ ఏం చేస్తుందో ఫస్ట్ మ్యాచ్‌లో చూసాం. రెడ్ సాయిల్ పిచ్ టిపికల్‌గా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లలో పేస్ బౌలర్స్‌కి అనుకూలిస్తుంది. అక్కడ సిమ్ ప్రాపర్‌గా ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే స్వింగ్ కూడా అంతో ఎంతో లభిస్తుంది. అలానే పోను ఎలా అయితే ఫస్ట్ మ్యాచ్‌లో స్పిన్నర్స్ ఎంటర్ అయ్యి మ్యాచ్‌ని టర్న్ చేసి పడేశారో అహ్మదాబాద్ గేమ్‌లో, సేమ్ అలానే ఈ ఢిల్లీ గేమ్‌లో కూడా డెఫినెట్‌లీ పోను స్పిన్నర్స్ అనేవాళ్ళు ప్లేలోకి వచ్చి గేమ్‌ని మొత్తం స్వరూపాలే మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాస్ పర్ రిపోర్ట్స్ ప్రకారం అయితే. అలానే ఇప్పటివరకు జరిగిన స్టాట్స్ చూసుకున్నా అదే చెబుతున్నాయి. 3 నుంచి ఫిఫ్త్ డే మధ్యలో అయితే స్పిన్నర్లు బీభత్సం చేసి పడేస్తారని ఇప్పటివరకు ఉన్న స్టాట్స్ అయితే చెబుతున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో మన ఇండియా ఏకంగా 35 మ్యాచెస్ ఆడితే టెస్ట్ మ్యాచెస్ అందులో కేవలం 14 మ్యాచ్లు గెలిచింది. ఏకంగా 6 మ్యాచ్లు ఓడిపోయింది. అందులో 15 డ్రా చేసింది. అంటే ఈ గ్రౌండ్లో అయితే మన ఇండియాకు పెద్దగా మంచి రికార్డ్ అయితే కనిపించలేదు. అలానే ఈ గ్రౌండ్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ చూసుకున్నట్లయితే 7 మ్యాచెస్ ఆడితే 2 వెస్టిండీస్ గెలిచే, ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది. అలానే 4 మ్యాచ్లు అయితే డ్రా అయ్యాయి. ఇట్లా చూసుకున్నా కూడా వెస్టిండీస్ పైన కూడా ఈ గ్రౌండ్లో మనకైతే మంచి రికార్డ్స్ అయితే లేవు. వెస్టిండీస్కి అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. కానీ అది వే బ్యాక్ 19స్ టీం వాళ్ళకు ఈ సిరీస్లో ఈ సీజన్లో ఉన్న టీమ్స్ అయితే అస్సలు తరం కాదు. ఇటువంటి రికార్డ్‌ని అయితే మెయింటైన్ చేయలేదు ఇప్పుడున్న టీం అయితే. ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే మన ఇండియా టీం అయితే టోటల్లీ డామినేట్ చేసి పడేస్తుంది. ఏకంగా ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గెలిచి వన్ ఆఫ్ ద ఘన విజయం అయితే సాధించింది ఫస్ట్ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్‌లో కూడా అంతే ఘనంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మన టీం నుంచి చూసినట్లయితే ప్రతి డిపార్ట్మెంట్‌లో ప్రతి ఒక్కరు రాణిస్తున్నారు. ఒక సాయి సుదర్శన్ ఒక్కడు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అతడికైతే ఇంగ్లాండ్‌లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకైతే ఈ మ్యాచ్‌లో దేవదత్ పట్టికల్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సాయి సుదర్శన్‌కి ఇప్పటికే ఎనఫ్ ఛాన్సెస్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అదే నిజమైతే సాయి సుదర్శన్‌ని వెనక్కి తీసేసి దేవదత్ పట్టికల్ని వెనక్కి తెచ్చే అవకాశాలున్నాయి. అలానే లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డితో సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. అతన్నైతే సరిగ్గా యూజ్ కాలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఆ పేస్ బౌలింగ్ ఆల్మోస్ట్ 5-10 ఓవర్స్ వేశాడు. బ్యాటింగ్ అయితే అతనికి రానే రాలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో నాకు తెలిసినంత వరకు అక్షర్ పటేల్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే స్పిన్నర్స్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ ఇండియన్ కండిషన్స్‌లో. కాబట్టి డెఫినెట్‌లీ అక్షర్ పటేల్ వైపు కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. కానీ ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని పెట్టుకోవాలి అన్న ఒకే ఒకటి ఇంటెన్షన్ ఏమన్నా ఉందంటే ఇది రెడ్ సాయిల్ పిచ్. ఒకవేళ అటు ఇటు అయితే పేస్ బౌలర్స్ కొంచెం హెల్ప్‌ఫుల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఆలోచించైనా నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెన్‌లో ఉంచే అవకాశాలు లేకపోలేదు. ఇక మన ఇండియన్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ విషయానికొస్తే కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ ఓపెనర్ చేస్తారు. అలానే వన్ డౌన్‌లో దేవదత్ పట్టికల్, నెంబర్ 4లో శుభ్మన్ గిల్, నెంబర్ 5లో జడేజా, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, నెంబర్ 7లో అక్షర్ పటేల్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో బుమ్రా, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్‌తో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన అపోనెంట్ టీం అయిన వెస్టిండీస్ విషయానికొస్తే వెస్టిండీస్ టీం అసలు మన ఇండియాకి ఎక్కడే కానీ పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. అంత ఘోరంగా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ బ్యాటర్లు అయితే చాలా ఘోరంగా కనిపిస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ అంతో ఇంతో కొంచెం ప్రోత్సహిస్తుంది. కానీ ఎక్కడే కానీ వాళ్ళ ఫీల్డింగ్ కానీ, వాళ్ళ బ్యాటింగ్ కానీ అప్ టు ద టాస్క్ అయితే లేదు. ఇండియా లాంటి పెద్ద టీంని ఓడించాలంటే ఇటువంటి బ్యాటింగ్, ఇటువంటి ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో అసలే కానీ గెలవలేరు. అది కలలో కూడా గెలవలేరని చెప్పుకోవచ్చు. కాబట్టి వెస్టిండీస్ టీం అయితే వాళ్ళు ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ని చేంజ్ చేసి కొంచెం అగ్రెసివ్ మోడ్‌లో ఆడితే అటు ఇటు కొంచెం ఛాన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ
కొంచెం అగ్రెసివ్ మోడ్‌లో ఆడినట్లయితే ఇండియన్ బౌలర్స్ పైన ప్రెషర్ పెట్టి వాళ్ళని మిస్టేక్ చేయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అగ్రెసివ్ మోడ్‌లోకి చార్జ్ ఆన్ అయితే డెఫినెట్‌లీ అటు ఇటు కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ ఉండే అవకాశాలున్నాయి. ఇంత ఘోరంగా ఓడిపోయే కన్నా కొంచెం క్లోజ్‌గా మ్యాచ్‌ని తెచ్చే అవకాశాలున్నాయి. మ్యాచ్‌ని క్లోజ్‌గా తెచ్చే కొద్దీ 2 టీమ్‌లకు విన్నింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే డెఫినెట్‌లీ వెస్టిండీస్‌కి వర్క్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.